ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మహాలక్ష్మి పథకం ప్రారంభించారు కదా. దాంట్లో మహిళలందరికీ కూడా టీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని చెప్పారు. బాగుంది. ఫస్ట్ వారం రోజులు ఎటువంటి ఐడి ప్రూఫ్ లేకుండా కూడా ప్రయాణం చేయొచ్చు అని చెప్పారు. తర్వాత ఆధార్ తప్పనిసరి చేశారు. అది చాలా బాగుంది. ఆధార్ అనేది ఉండాలి. వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఏ స్టేట్ వాళ్ళు అని తేవాలి. కాబట్టి ఈ పథకం అనేది ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఆధార్ కార్డు కంపల్సరీ పెట్టడం బాగుంది. అయితే రీసెంట్గా ఒక 2 డేస్ క్రితం ఏం చేశారంటే, ఆ ఆధార్ కార్డు కూడా ఒరిజినల్ ఆధార్ కార్డు ఉండాలి అనేది ఒక రూల్ పెట్టారు. అది చాలామందికి ఇబ్బందికరంగా ఉంది. నిజానికి ఆధార్ కార్డు కంపల్సరీ, ఒరిజినల్ కంపల్సరీ అని పెట్టడం ఒక ఉద్దేశం ఏంటో అనేది అర్థం కాలేదు. నిజానికి ఇప్పుడు రేషన్ షాపుల్లో ఆధార్ కార్డు, మన రేషన్ కార్డు ఉన్నా కూడా ఫింగర్ ప్రింట్ పెట్టేసి అది వాళ్ళ కాదా మ్యాచ్ చేసుకొని ఇస్తున్నారు. అదే పద్ధతిని ఈ టీఎస్ఆర్టీసీలో ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? అదేవిధంగా ఎవరైనా కానీ మహిళ వచ్చేసి ఫింగర్ ప్రింట్ పెట్టగానే వాళ్ళ ఒక డేటా మొత్తం వస్తుంది. అప్పుడు వాళ్ళు లోకలా నాన్ లోకలా అని అర్థమైపోతుంది. అటువంటి చిన్న సాఫ్ట్వేర్ని ఉపయోగించడం ద్వారా ఈ సమస్యని పరిష్కరించవచ్చు కదా. నిజానికి చాలామంది సామాన్య ప్రజలు ఆర్టీసీ బస్టాండ్లో నేను చూశాను. వాళ్ళు ఏమంటారంటే, వాంటెడ్లీ ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి అర్హులైన వాళ్ళని కూడా దానిలోంచి తీసివేసే ఉద్దేశంతో ఇటువంటి పథకాన్ని పెట్టి ఇటువంటి రూల్ని పెట్టారు అని చాలామంది మహిళలు వాపోవటాన్ని నేను నిన్న గమనించాను. దీనిపై నా అభిప్రాయం ఇది. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి.